హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలితశ్రీ లేడీస్ టైలర్. ఈరోజు మనం అస్త బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూద్దాం. దారం అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం అస్తర్ జాకెట్ కుట్టడం స్టార్ట్ చేద్దాం. ముందుగా చిన్న చిన్న భాగాలన్నీ జాయిన్ చేసుకుందాం. వీప్ పట్టీలు జాయిన్ చేస్తున్నాం. క్రాస్ పట్టీలు పెద్దగానే ఉన్నాయి, జాయింట్స్ ఏం అవసరం లేదు. ఇది ఉక్స్ పట్టి, కాజా పట్టి, గల్ల పట్టీలు. ఫస్ట్ చిన్న చిన్నవన్నీ జాయిన్ చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్కటి అయినా కూడా మళ్ళీ ఒక్కొక్కటి కట్ చేసుకోవడం అనేది కాదు కాబట్టి. ఇప్పుడు ఈ క్రాస్ పట్టీలు, నేను క్రాస్ పట్టీలు ఒకటే పొర తీస్తున్నాను. ఇటు వేసుకుంటున్నాను, ఇటు సైడ్ వేసుకుంటున్నాను. ఇట్లా గోరుతో మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మిడిల్లో నుంచి ఒక కుట్టు వేసుకొస్తున్నాం. ఇది కూడా సేమ్ మిడిల్లో నుంచి వెళ్ళి కుట్టేసుకొస్తున్నాం. ఇప్పుడు చెప్తా కుట్టు వేసుకుందాం. ఇది ఇట్లా అనేసి కుట్టు వేసుకుందాం. ఇది ఇటు సైడ్ అనేసి ఇంకొక కుట్టు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇట్లా అని కుట్టు పెట్టుకుందాం. ఇది ఇటు సైడ్. మన క్రాస్ పట్టీలు అయినాయి. ఇది మనం తర్వాతలో లాస్ట్లో కట్ చేసుకుందాము. ఇవన్నీ కూడా జాయింట్ అయిన తర్వాత ఇది మిడిల్లోకి కట్ చేస్తున్నాను. అస్తర్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మెయిన్ జాయింటింగ్ పర్ఫెక్ట్గా వేసుకున్నామంటే మిగతా బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది ఇటు కిందికి కట్ వర్క్ ఉంది కదా, ఇప్పుడు ఒక సైడ్ ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టుకుందాం. ఇటు సైడ్ లోతు ఉంది కదా, ఇటు సైడ్ కూడా లోతు షేపే వచ్చే రకంగా రెండు ఒకటే సైడ్ లోతు షేపులు రావాలి. ఒకటి లోతు ఒకటి ఎత్తు షేప్ అనేది రావద్దు. అట్లా చూసుకొని రెండు ఒకటేసారి కుట్టుకోవాలి. అట్లా దారం కట్ చేయకుండా ఉన్నట్టుగా స్ట్రేట్ ఒకటేసారి కుట్టుకున్నట్టయితే రెండు కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా, ఇది సీదా, దీన్ని ఇట్లా ఉల్టా వేసుకొని ఇప్పుడు మనం కుట్టిన దాన్ని కూడా ఉల్టా ఇట్లా వేసుకొని మీదికి సీదా వచ్చేటట్టు చూసుకొని ఇట్లా స్ట్రేట్గా ఒక కుట్టు వేసుకోవాలి. మనం రివర్స్ కానీ అట్లా ఏమైనా రివర్స్ తీస్తే కనుక ఈ కట్ వర్క్ అనేది పోతుంది. ఇప్పుడు ఇంకొక దానికి కూడా వేసుకుందాం.
ఇది ఇట్లా స్టార్టింగ్ నుంచి పెట్టద్దు, మనము కటింగ్ చేసుకునేటప్పుడు అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు వదిలేసే పెట్టుకున్నాం కదా, మనం ఇప్పుడు కూడా అటు 2 ఇంచులు ఇటు 2 ఇంచులు వదిలేసి అటు ఇటు సమానంగా వదిలేసినామా లేదా అని చూసుకున్నాకనే కుట్టు పెట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు ఒక కుట్టు వేసినాం కదా, ఇంకొక కుట్టు వేసుకుందాం, కొంచెం గ్యాప్ ఇచ్చేసి కొంచెం ఇట్లా అని ఇంకొక కుట్టు వేసుకుందాం. మనం స్ట్రేట్గా మంచిగా సాఫ్ట్గా కొంచెం ఇగ్గుకుంటూ ఇట్లా మంచిగా సాఫ్ట్గా కుట్టుకున్నట్లయితే కట్ వర్క్ అయినా కూడా మనం లైనింగ్ వేసి కుట్లు వేసింది కూడా ఏమి ఏర్పడదు. చూడండి మంచిగా స్ట్రేట్గా కరెక్ట్గా వేసాను కాబట్టి ఏర్పడదు. ఇప్పుడు మీదికి ఒక కుట్టు వేసుకుందాం. ఇది మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది తర్వాత కట్ చేసుకుందాం. అన్ని భాగాలు ఒకసారి జాయింటింగ్ చేసుకున్న తర్వాత అవి కరెక్ట్గా వచ్చినాయా లేవా అని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు. ఒకటి ఇలా, ఇంకొకటి ఇట్లా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రెండు ఒకటే సైడ్ పెట్టేస్తాం, రెండు ఇట్లనే పెట్టేస్తాం. అట్లా కాకుండా ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకొని ఒకటి ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని ఒకటి కుట్టుకోవాలి. రెండు ఒకసారి ఫస్ట్ వేసుకున్నాక ఓకే అనిపించినాక ఒకటి ఫోల్డింగ్ చేసి సైడ్ పెట్టుకొని ఇంకోటి కుట్టాలి. సమానంగా అనుకుంటూ ఏళ్ళతో జాగ్రత్తగా పట్టుకుంటూ సాగకుండా చూసుకుంటూ జాయింటింగ్ అనేది బుగ్గలు అస్సలు రావద్దు. బుగ్గలు వచ్చిందంటే ఇక బ్లౌజ్ కుట్టడం కూడా సెట్ కాదు. అయిపోయింది. ఇప్పుడు ఇంకొక భాగం ఇట్లా గల్లలు చూసుకొని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చిందని చూసుకున్నాకనే ముందు భాగాలు పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి మాత్రం రెండు ఒకటే సైడ్ అవుతుంది. మన రెండు ముందు భాగాలు జాయింటింగ్ ఇట్లా చూసుకోవాలి. బుగ్గలు వస్తున్నాయి ఎక్కడన్నా ఇట్లా చేయితో ఇట్లా సాఫ్ట్గా అనుకొని చూసుకోవాలి. బుగ్గలు ఏ భాగానికి వస్తున్నాయో ఆ భాగం మళ్ళీ ఇప్పి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వెనుక భాగం
చేతులతోనే జాగ్రత్తగా పట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు కిందికి వేసుకుందాం కుట్టు. ఇప్పుడు మన జాయింటింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు కట్ చేసుకుందాం. అయితే నేను ఎక్స్ట్రా క్లాత్ ఉండాలి మంచిది ఎందుకని అన్నా అంటే ఇప్పుడు కొంచెం అటు ఇటు అయినా కూడా కొంచెం సెట్టింగ్ చేసుకోవచ్చు. ఈ కటింగ్ ఏముంది మళ్ళీ చేసుకున్నా కూడా చేసుకోవచ్చు అన్నట్టుగా నేను కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకుంటాను క్లాత్. ఇవన్నీ చుట్టూ కట్ చేసుకోవాలి. సరిగ్గా ఉట్టు. మనం చేతులకి సైడ్కి 2 ఇంచులు పెట్టుకున్నాం కదా, దాన్ని కట్ చేసుకోవద్దు. ఇట్లా ఈ రెండు ఇట్లా సమానంగా పెట్టేసుకొని అయితే మనం చేతులు కటింగ్ చేసేటప్పుడు 3 సెంటీమీటర్లు పెట్టుకున్నాం కదా ప్లస్. కానీ మళ్ళీ మనం జాయిన్ చేసేటప్పుడు కూడా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం దీనికి +3 చేసినాం, కిందికి మాత్రం ఫోల్డింగ్ 1 సెంటీమీటర్ అంతనే పెట్టినాము. మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకుంటున్నాం మన హైట్ ఎక్కువ తక్కువ వచ్చింది కావచ్చు అనేసి. ఇక్కడ నుంచి ఇక్కడ కుట్టు మందం అనేసి ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ కుట్టు మందంకి మార్క్ చేసుకుంటున్నా. ఈ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుందాం మనం. మిడిల్లో కచ్చగా పెట్టుకొని ఓకే, హ్యాండ్స్ పర్ఫెక్ట్గా వచ్చేసినాయి. క్రాస్ పట్టీలు కూడా కట్ చేసుకుందాం. ఇవి మనం ఇప్పుడు క్రాస్ పట్టీలు కూడా అయిపోయినాయి కదా. ఈ రోజుకి మనం జాయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేను నెక్స్ట్ వీడియోలో ఎట్లా కుడతా అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే.